అదేదో పెళ్ళిళ్ళకి సంబంధించి విచిత్రం సాధారణంగా ఇవాళ రోజున ఏంటంటే మగపిల్లల జీవితంలో సెటిల్ అయ్యాక చేసుకుందాం అనుకుంటున్నారు. సెటిల్ అయినోడినే చేసుకుందాం అని అమ్మాయిలు అనుకుంటున్నారు. అందుకని ఆడికి 28, 30 వస్తే గాని ఆడికి పెళ్లి కావట్లేదు. అదే సందర్భంలో ఆ పెళ్ళికి సంబంధించినటువంటి సందర్భంలో దొరకడమే అమ్మాయిలు నానా కష్టమవుతుంది. అమ్మాయిల కోరికలు మేము 10,00,000 కట్నం ఇస్తాం. మాకు 10,00,00,000 ఉన్నటువంటోడు కావాలి. అలాగే మమ్మల్ని మీ అమ్మానాన్నలని నేను చూడను. మా అమ్మానాన్నలని నువ్వు చూసుకోవాలి. అట్లాగే పెళ్ళంటే ఇక మొత్తం గూడా నువ్వు నెల నెల ఓ 1,00,000, 2,00,000 డబ్బులు సంపాదించుకోవాలన్నట్టుగా ఉంది. ఇట్లాంటి సందర్భంలో అబ్బాయిలకి పెళ్ళిళ్ళు దొరకవట్లేదు. అమ్మాయిలు ఎవరన్నా దొరికితే ఎక్కువ డిమాండ్ లేకుండా దొరికితే చాలన్నట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దాంతో నిన్న అక్కడ ఏదైతే తెలంగాణలో జరిగింది, ఒకే అమ్మాయి పిల్లుండగా పెళ్లి చేసుకుని మూడో పెళ్ళో, నాలుగో పెళ్ళో చేసుకుందన్నట్టు. ఇప్పుడు అది జరిగిందంటే ఒక ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ అబ్బాయికి 5 పెళ్ళిళ్ళు ఎట్లా అయినాయో అర్థం కాలేదు నాకు. ఇది కూడా తెలంగాణలో జరిగింది. 4 ఏళ్లలో 5గురిని పెళ్లి చేసుకున్నాడట ఒకడు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సురేంద్ర అనేటటువంటి కడపకి చెందినోడు అటు సోమవరపు సురేంద్ర. ఇతని తెలంగాణ వాడు కాదు, ఆంధ్రాకి సంబంధించిన కడపకి చెందిన సోమవరపు సురేంద్ర 2021లో మ్యాట్రిమోనీ ద్వారా భువనగిరికి చెందిన అమ్మాయికి పరిచయం అయ్యి మైనింగ్ వ్యాపారం చేస్తున్నాను, కన్సల్టెన్సీ నడుపుతున్నాను, తనకు పెట్రోల్ బంక్ ఉందని నమ్మబలికి 15 లక్షల నగదు 30 తులాల బంగారం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్లో కాపురం పెట్టిన సురేంద్ర తరచూ డబ్బులు, ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ అమ్మాయిని శారీరక మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు. భర్త ప్రవర్తనతో విసుగు చెంది 2023 సెప్టెంబర్ 14 ప్రశ్నించడంతో నీతో సంబంధం లేదని మెసేజ్ పెట్టి ఆ నెంబర్ని బ్లాక్ చేసి వెళ్ళిపోయాడు. దీంతో ఆమె భువనగిరి పుట్టింటికి వెళ్ళింది. సురేంద్ర అప్పటికే కృష్ణవేణి అనే యువతని వివాహం చేసుకుని 12 లక్షల కట్నంగా తీసుకుని మోసం చేసి 7 లక్షలకు రాజీ చేసుకున్నాడని తేలింది. భర్త కోసం కృష్ణవేణి భువనగిరిలో యువత ఇంటికి రావడంతో ఆమె తల్లిదండ్రులు 6 లక్షలు ఇచ్చారు. ఈ ఘట్ట మీద గత ఏడాది ఆగస్టు 6న భువనగిరి యువత ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రత్యేక బృందంతో దర్యాప్తు ప్రారంభిస్తే వీడు 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడని తేలింది. మధ్యవర్తి జూపల్లి కిరణ్ కుమార్ ద్వారా శైలజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. 2.5 లక్షలు తీసుకున్నట్ట. విజయవాడకి చెందిన రత్నకుమార్ని పెళ్లి చేసుకుని 2 లక్షలు తీసుకున్నట్ట. 2017లో కరీంనగర్కి చెందిన మరో యువతను పెళ్లి చేసుకుని 2020లో ఆమెకు విడాకులు ఇచ్చాడట. మంగళవారం భువనగిరికి వచ్చినట్టు సురేంద్రను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.